వీక్షణ. చిన్న గేమ్ ఆడండి, చిటికలో సంపాదించండి. బెట్టింగ్ ఆడేందుకు మేమే మొదట డబ్బులు వేస్తాం. డోంట్ వరీ, ఆడండి, సంపాదించండి. ఇవి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నవారు చేస్తున్న పని. ఈజీ మనీకి అలవాటు పడి జనాలందరినీ ఈ రొంపిలోకి దింపే ప్రయత్నాలు ఇటీవల పెరిగిపోయాయి. యూట్యూబ్, ఇన్స్టా, ఎఫ్బి, గూగుల్ నుంచి వచ్చే డబ్బులతో సంతృప్తి పడకుండా జనాలను ఆన్లైన్ బెట్టింగ్లకు, గేమింగ్లకు, గ్యాంబ్లింగ్లకు, డేటింగ్లకు అలవాటు చేస్తున్నారు. అయితే తాజాగా లోకల్ బాయ్ నాని అరెస్టుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఆటలు ఇక సాగుపోవని రుజువైంది. ఇన్ఫ్లుయెన్స్ చేయటం వేరు, రండి వచ్చి ఆడండి అంటూ తలా కొంత మొత్తం ముందే ఇచ్చి ఇష్టం లేని వారిని కూడా ఈ కూపన్లోకి లాక్కురావటం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. బలవంతంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్లోకి దింపే బ్యాచ్లు ఎక్కువవుతున్నాయి. సోషల్ మీడియాలో ఏది చూసినా అయితే బెట్టింగ్ లేదంటే డేటింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్లు తాము ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారు. ఆడిందే ఆట, పాడిందే పాట, అడిగేవారు ఎవ్వరూ లేరనుకుంటున్నారు. రాత్రికి రాత్రే ఫుల్ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్ ను, గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి ఏపీ, తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్స్, గేమింగ్స్ పై బ్యాన్ ఉంది. అయినా సరే ఈ బ్యాన్ మమ్మల్నేం చేస్తుందని అనుకుంటున్నారు. ఎవరికీ బెదిరేదే లేదనుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే ఇది లోకల్ బాయ్ నాని పరిస్థితి. బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నాడు. సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ చాలా కాలం నుంచి ఇలాంటి ఆన్లైన్ గేమింగ్స్, బెట్టింగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ సోషల్ మీడియాలో అలర్ట్ చేస్తూనే వస్తున్నారు. అంతేకాదు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటివి ప్రమోట్ చేయొద్దని వార్నింగ్స్ ఇస్తూనే వచ్చారు. అయినా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. మమ్మల్ని ఎవరూ ఏమి చెయ్యలేరనుకుని విచ్చలవిడిగా జనాన్ని ఆన్లైన్ బెట్టింగ్ లోకి లాగుతున్నారు. కొందరు ఈజీగా బుట్టలో పడుతున్నారు. బుట్టలో పడని వారి కోసం తామే కొంత మనీ ఇప్పించి అలవాటు చేయిస్తున్నారు. మీరు చూస్తున్న ఈ లోకల్ బాయ్ నాని విశాఖకు చెందిన యూట్యూబర్. చేపలు పట్టడం వృత్తి. అవి సముద్రం వీడియోలు తీస్తూ జనంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య బెట్టింగ్ ప్రమోషన్స్ షురూ చేయటంతో అది సజ్జనార్ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలున్నాయని, ఇవేం దిక్కుమాలిన పనులంటూ పోస్టు పెట్టారు. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లను ఆపండి అంటూ ట్వీట్ చేశారు సజ్జనార్. ఈ పోస్టు వైరల్ కావటంతో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని రియాక్ట్ అయ్యాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇకపై బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేయనని, ప్రమోట్ చేస్తే సోషల్ మీడియా నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పాడు నాని. ఈయనలో మార్పు వచ్చినందుకు సజ్జనార్ ప్రశంసించారు కూడా. వందల మంది, లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసే అలాంటి చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాన్ని నిజమే అనుకుని చేశారు. కానీ ఇంకా చదువుకుని ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను, చేసిన తప్పని ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే. అది ఎవరైనా మీ మైండ్కి వదిలేస్తాను. వాళ్ళకు పనికొచ్చే దానిగా మనం వీడియోలు చేయాలి, లేదంటే పనికొచ్చే మెసేజ్లు ఇవ్వాలి. మనం పనికిరాని అయితే ఇవ్వకూడదు. నేనైతే చేసిన తప్పైతే నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా, చేసిన తప్పే. ఇకపై దాని జోలికి వెళ్ళినా, దాన్ని ప్రమోట్ చేయడం జరిగితే నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పుకుంటా. సజ్జనార్ ట్వీట్ కు స్పందించిన వైజాగ్ పోలీసులు కేసు నమోదు చేసి ఫిబ్రవరి 23న మధ్యాహ్నం నానిని అరెస్టు చేశారు. ఆ తరువాత అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. తాను చదువుకోలేదని, చాలా మంది చదువుకున్న వాళ్లు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారని నాని చెప్పుకొచ్చాడు. అందరిలాగే తాను కూడా చేశానని, కానీ తాను చేసింది తప్పని, అది తప్పని తెలిసిన తరువాత వెంటనే వాటిని ప్రమోట్ చేయటం ఆపేశానని చెప్పుకొచ్చాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు నాని సంగతి సరే, మరి మిగతా ఇన్ఫ్లుయెన్సర్ల పరిస్థితి ఏంటన్నది చర్చకొస్తోంది. నానిని లోపలేశారు. చాలా మంది ఇంకా రెచ్చిపోయి ఆన్లైన్ బెట్టింగ్ల వైపు జనాన్ని తోస్తూనే ఉన్నారు. వీళ్ల సంగతి కూడా తేలాల్సిన టైం వచ్చేసింది.
అంతకుముందు భయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ స్క్రీన్ షాట్ తో సజ్జనార్ పోస్టు పెట్టారు. షాప్ కు వెళ్లి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు అంటూ చెప్పిన విషయాన్ని పోస్టు చేశారు. ఇంతకన్నా దిక్కుమాలిన తనం ఉంటుందా అని కూడా క్వశ్చన్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్లకు చాలా మంది బలవుతున్నా ఏమీ పట్టనట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటున్నారన్నారు. అయినా సరే ఎవ్వరూ మారటం లేదు. ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి సర్వం కోల్పోయిన కుటుంబం, బెట్టింగ్ భూతానికి వ్యక్తి బలి, ఆన్లైన్ గేమింగ్ తో అప్పుల పాలైన వ్యక్తి, ఇలాంటి వార్తలు ఈ రోజుల్లో చాలా కామన్ అయ్యాయి. ఇందులో సామాన్యులు ఉన్నారు, బడాబాబుల పిల్లలు ఉన్నారు, ఇల్లు వాకిలి అమ్ముకుని ఆన్లైన్ అప్పుల నుంచి బయటపడ్డవారు ఉన్నారు, బయటపడలేమనుకుని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దీనంతటికీ కారణం ఆన్లైన్ బెట్టింగ్ ఎలా ఉంటుందో తెలియని వారికి కూడా సోషల్ మీడియా ఫాలోవర్లు ఎక్కువ ఉన్నవారు నూరిపోస్తుండడమే. ఇప్పటికైతే ఒక్కరిని అరెస్టు చేశారు. మరి మిగతా సెలబ్రిటీల సంగతి ఏంటి? వాళ్ళు మారతారా లేదంటే మార్చేలా చేస్తారా? నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది? సోషల్ మీడియా ముసుగులో ఏది చేసినా చెల్లుతుందని చాలా మంది అనుకుంటున్నారు. లక్షల సంఖ్యలో ఫాలోవర్లున్న వారి సంగతి చెప్పనక్కర్లేదు. యూట్యూబ్, గూగుల్, పెయిడ్ ప్రమోషన్స్, అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఇలా రకరకాల రూపాల్లో సోషల్ మీడియా నుంచి డబ్బులు వస్తున్నా చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇంకా అత్యాశకు పోతున్నారు. ఎక్కువ కమిషన్లు వచ్చే పనులు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్స్, గేమింగ్స్ బ్యాన్ ఉన్నా సరే నిస్సిగ్గుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. రండి, ఆడండి, గెలుచుకోండి అంటున్నారు. తీరా చూస్తే మొదట్లో బాగానే డబ్బులు వస్తుంటాయి. దీన్ని చూసి ఇంకా పెడుతూ పోతే అప్పుడు అసలు కథ స్టార్ట్ చేస్తారు. అవసరమైతే అధిక వడ్డీకి లోన్ యాప్ ద్వారా ఇన్స్టంట్ గా లోన్లు కూడా ఇప్పిస్తుంటారు. తీరా ఉన్నదంతా ఊడ్చేసి రోడ్డున పడిస్తారు. ఉన్నది అమ్ముకునేలా చేస్తారు. చివరికి కట్టుబట్ట కూడా మిగలకుండా చేస్తున్నారు. దీంతో సూసైడ్ తప్ప మరో మార్గం ఉండడం లేదు. అందుకే ఆన్లైన్ బెట్టింగ్లతో చాలా మంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. రైట్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల విషయానికి వద్దాం. కొందరు ట్రావెలింగ్ చేస్తూ వ్లాగ్స్ పెడుతున్నారు. ఇంకొందరు తాము చేసే పనుల్ని వీడియోలుగా తీసి పెడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. అయితే ఇందులో కొందరు చాలా తెలివి మీరుతున్నారు. ఈ డబ్బులు సరిపోవడం లేదని ఎక్కువ కమిషన్లు వచ్చి ఆన్లైన్ బెట్టింగ్స్, గేమింగ్స్ యాప్ను ప్రమోట్ చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ పెడుతున్న వారైతే డేటింగ్ యాప్లను పరిచయం చేస్తున్నారు. ఫుల్ సెక్యూరిటీ అంటున్నారు, ప్రైవసీ అంటున్నారు. ఒక్కొక్కడిది ఒక్కో స్టైల్. జనాన్ని నిండా ముంచి అతి తెలివితేటలే ఇక్కడ పనిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేసినా టంచనుగా కొన్ని వీడియోలు కనిపిస్తుంటాయి. అదే వారికి ప్లస్ అయింది. జనాన్ని ఇంకెలా బురిడి కొట్టించాలో తెలుసుకుని మరీ నిషేధమున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి వినియోగదారుల రక్షణ చట్టం 2019, ఐటీ చట్టం 2000 సెక్షన్ 79 ప్రకారం ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ చట్టరీత్యా నేరం. సోషల్ మీడియా అకౌంట్లు పర్మనెంట్ గా క్లోజ్ చేస్తారు. కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు. తాను చదువుకోలేదని తెలుసో తెలియకో ప్రమోట్ చేశానని, ఇకపై వీటికి దూరమని ప్రకటించాడు. మరి ఇప్పటికే ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిలో భయం మొదలవుతుందా, ఇంకా రెచ్చిపోతారా అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. రెచ్చిపోతే చూస్తూ ఊరుకునేది లేదని పోలీసులు అంటున్నారు. ఇప్పటికైనా బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ ఆపుతారా లేదా అన్నది చూడాలి. ఆపినా ఆపకపోయినా ఇదివరకు జనాన్ని రెచ్చగొట్టి డబ్బులు పోగొట్టించిన వారి సంగతి తేల్చాల్సిందే అన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కుటుంబాలను నాశనం చేసేందుకు ఇదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జనాల చావులకు కారణమవుతున్నారు. ఎవరు చస్తే మాకేంటి అనుకున్న ధోరణితోనే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. ఇకపై ఆటలు సాగబోవంటూ పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇస్తోంది. అంతేకాదు బెట్టింగ్స్ యాప్ ని ప్రమోట్ చేయొద్దంటూ మరికొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదు. డబ్బు మనిషి బలహీనత. ఎటు కదలకుండా ఫోన్ ఆపరేటింగ్ చేస్తూ క్షణాల్లో డబ్బులు సంపాదించండి అంటే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అదే వీక్నెస్ తో సోషల్ మీడియా కేటుగాళ్లు ఆడుకుంటున్నారు. జనం శవాలపై డబ్బులు దండుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏడాది కిందటే ఇలా ప్రమోట్ చేయడం నేరమని ప్రకటించింది. సైబర్ ముఠాలు కొన్ని నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్లు సృష్టించి ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రచారం చేయిస్తున్నారు, నిండా ముంచేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఫోన్ కాల్ రింగ్ ముందు అపరిచిత వ్యక్తుల నుంచి పెట్టుబడి సలహాలు తీసుకోవద్దని, ఎలాంటి లింకులు ఓపెన్ చేయొద్దని పదే పదే చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా అవగాహన కల్పించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రభుత్వాలు ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్లను కట్టి చేస్తుంటే, ఇంకోవైపు సోషల్ మీడియా కేటిగాళ్లు రెచ్చిపోతూ ప్రమోట్ చేస్తూ అందరినీ అందులోకి లాగుతున్నారు. FB, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఏది ఓపెన్ చేసినా ఇవే పనికిమాలిన ప్రమోషన్లు కనిపిస్తున్నాయి. ఇక చూస్తూ ఊరుకోబోమని పోలీసులు డైరెక్ట్గానే వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇది వరకు ఇలా బెట్టింగ్స్ ప్రమోట్ చేసిన వారి వీడియోలు, వారి వివరాలు సేకరిస్తున్నారు. తాము లక్షలు సంపాదించామని ఫేక్ వీడియో తీసి పెడుతుంటారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను సోషల్ మీడియా వరకే ఆపేయాలి. ఆ ఫాలోయింగ్ అక్కడి వరకే ఉండాలి. తప్పుదోవ పట్టించేవారు చెప్పే విషయాలను నిజ జీవితంలోకి తీసుకుంటే మొదటికే మోసం వస్తుందన్నది గ్రహించాలి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై తెలంగాణలో బ్యాన్ ఉన్నప్పటికీ ఆయా వెబ్సైట్ల వినియోగానికి ఇక్కడి ప్రజలను ఎలా అనుమతిస్తున్నారంటూ సంబంధిత వెబ్సైట్ల నిర్వాహకులు, ఇంటర్నెట్ ప్రొవైడర్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇటీవలే నిలదీసింది కూడా. పలు బెట్టింగ్ గేమింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో నమోదైన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తులకు నిషేధిత గేమింగ్ సైట్లలో లాగిన్ అయ్యేందుకు అవకాశం ఎందుకిస్తున్నారని షికాగోయల్ ప్రశ్నించారు. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్, పలు గేమింగ్ కంపెనీల సీఈఓలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ప్రతినిధులతో ఇటీవలే మీటింగ్ కూడా పెట్టి స్ట్రిక్ట్ గా చెప్పేశారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ కు బానిసై పలువురు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. గేమింగ్ సంస్థలు జియో ఫెన్సింగ్ పాటించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిషేధిత గేమింగ్ యాప్ల్లో బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిపై 1930కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పిలుపునిచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్లతో ఇంతమంది జనం చనిపోతున్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా చెప్పుకుని తిరుగుతున్న వారి కంటికి కనిపించడం లేదు. పైసల కోసం దిగజారుతూనే ఉన్నారు. అయితే ఇన్ని రోజులు ఆటలు సాగాయి, కానీ ఇప్పుడు మాత్రం కుదరదంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారి భరతం పట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇంకెన్ని అరెస్టులు జరిగితే కానీ ఇలాంటి వాళ్ళకి భయం వస్తుందో అంటున్నారు నెటిజన్లు. For more videos like this, subscribe Big TV channel.